హాయ్ హలో వెల్కమ్ టు సి స్క్వేర్తో ముచ్చట్లు. మనం లాస్ట్ ఎపిసోడ్లో మహాభారతం పేరు ఎలా వచ్చిందో తెలుసుకున్నాం కదా చిన్ని. అవును, కానీ ఇప్పుడు చెప్పు చిన్ను, దాని లోపల ఎలా ఉంటుందో. మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి. అందులో ప్రతి పర్వం ఒక గొప్ప అధ్యాయం లాంటిది చిన్ని. పర్వాలంటే చాప్టర్స్ లాగానా చిన్ను? అవును, కానీ ఇది ఒక మహా నోవెల్ లాంటిది చిన్ని. ప్రతి పర్వంలో కథలు, నీతి, రాజకీయం మరియు యుద్ధం అన్నీ ఉంటాయి. మన నిజ జీవితంలో ఎలా అయితే ఉంటాయో అలా అన్నీ ఉంటాయి చిన్ని. అది ఎంత పెద్ద గ్రంథం చిన్ను. 1,00,000 కంటే ఎక్కువ శ్లోకాలు చిన్ని. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మెసేజ్ లాంటిది. అంటే ప్రతి పర్వం ఒక లైఫ్ లెసన్ లాంటిది కదా చిన్ను. అవును చిన్ని. ఉదాహరణకి శాంతి పర్వం అంటే శాంతిని నేర్పిస్తుంది. అనుశాసన పర్వం అంటే నియమాలను మరియు ధర్మాలను నేర్పిస్తుంది. వావ్, ఇది వింటుంటే నా జాబ్లో కూడా డైలీ టాస్క్లని పర్వాలలాగా చూసుకుంటే ఈజీగా అనిపిస్తుంది కదా చిన్ను. ఎగ్జాక్ట్లీ చిన్ని. ఎంత పెద్ద పని అయినా చిన్న చిన్న పార్ట్స్లా డివైడ్ చేసుకొని చేస్తే ఈజీ అయిపోతుంది. అంటే మహాభారతం లాగా మన లైఫ్లో కూడా పెద్ద లక్ష్యాలని చిన్న చిన్న స్టెప్స్ వేసుకుంటూ సాధించాలి. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఆది పర్వం యొక్క మొదటి స్టోరీ గురించి తెలుసుకుందాం. అంటిల్ దెన్, ఎవరికైనా 18 పర్వాల యొక్క పేర్లు తెలిస్తే కమెంట్ చేయండి. అంటిల్ దెన్, స్టే ట్యూన్ విత్ సి స్క్వేర్తో ముచ్చట్లు. హరే కృష్ణ. Please like, share, subscribe for more videos.